వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్, ఇదే లక్ష్యం. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల. ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు ప్రజల తరపున చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాత కలెక్టర్లు కూడా తమ పనితీరు నిరూపించుకోవాలని అన్నారు. చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా, కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్, దే హావ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను పొందుపరిచారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించినట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో
చాలా పారదర్శకంగా ఉంటూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. మొదట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. నూతన కలెక్టర్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, రాజంపేట జాయింట్ కలెక్టర్ భావన, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి, జిల్లా స్థాయి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు తన వంతు శక్తివంతున లేకుండా కృషి చేస్తానని, PGRS ద్వారా వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు. శ్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమద్యాం హస్తినాథప్రబోధినీం శ్రీయందేవేమపక్వగే శ్రీర్మా దేవీర్షదా వాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం వృత్తాం తద్భజంతీం ఓమస్య భగవతో దేవదేవామ్యార్థసిద్ధిరస్తు కీర్తిప్రతిష్టాభివృద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. నేను ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ సంకల్పంతో ఉన్నాము. ఇక్కడ ఒక మంచి టీం ఉంది. జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి, ఏ విధంగా కృషి చేయాలి, దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మదనపల్లి సైడ్ ఫ్లారికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం. రాయచోటి, రాజంపేట, మిగతా డివిజన్స్ లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలి, స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది. సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆల్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరుపురాని ఘట్టమని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని MCPI వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఈరోజు దుగ్గొండి మండలం గిన్నిబావి GRB ఫంక్షన్ హాల్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్ల చిత్రపటాలకు సమావేశం పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు MCPIU నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని అమరవీరులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇచ్చబడినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 10 లక్షల ఎకరాలను, 4,000 గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి మహత్తర పోరాటం. ఆనాడున్నటువంటి నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా, వారికి సపోర్ట్గా చేసినటువంటి నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా ధీటుగా నిలబడి పోరాటాన్ని నడిపినటువంటి మహత్తర ఘట్టం. 1946 నుంచి 1951 వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం ఇప్పటికీ గుర్తున్నదని చెప్పేసి అంటే, ఈరోజు ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఆనాడు నైజాం రజాకార్ల పాలనలో ఏ విధంగా ఉందో ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో కూడా ప్రజా సమస్యలు ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు భూమిని ప్రధాన కేంద్రంగా చేసుకొని పోరాటాలు కొనసాగినాయి. ఇప్పటికీ పేదలు ఇంటి స్థలాలు లేక, సాగు భూములు లేక, దళితులు, గిరిజనులు, బహుజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంటా ఉంది. ఆనాటి పోరాటంలో అమరజీవులైనటువంటి
కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు, కామ్రేడ్ మద్దికాయల లక్ష్మక్క, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, కుచ్చలపల్లి సుందరయ్య గారు, మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నరసింహారెడ్డి గారు, ఇలాంటి మహానుభావులు ఎన్నో పోరాటాలతో త్యాగాలతో ఈ తెలంగాణ విముక్తి కావడానికి ఈరోజు ముందుకు వస్తే ఎన్నో త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో సైతం అలాంటి సమస్యలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయనంటే చాలా అతిశక్తి కలుగుతూ ఉంది. అందుకోసమే ఈ ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి భూమి సమస్య, నిరుద్యోగ సమస్య, తెలంగాణ ప్రజలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ పోరాట స్ఫూర్తిని ఈరోజు అందరూ కూడా పుణిగిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎర్ర జెండా నాయకత్వం తప్ప వేరొకటి లేదనేటువంటి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ లాంటి వ్యక్తులు, శక్తులు ఈరోజు తెలంగాణ పోరాటాన్ని ఈరోజు వక్రీకరించి ఏదో ముస్లింకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆనాటి పోరాటంలో ముస్లింలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంతమంది కామ్రేడ్స్ కూడా బందగి లాంటి వారు, షేక్ బైరుద్దీన్ లాంటి వారు అనేక మంది ఆనాడు నైజాం రజాకార్ల వ్యతిరేకంగా ప్రాణత్యాగం కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కాదు, భూమి కోసం, ముక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర పోరాటం. ఆ పోరాట స్ఫూర్తితోనే ఇప్పటికీ కూడా ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా పేదల సమస్యల పరిష్కారం కోసం, భూమి కోసం పోరాటాలు కొనసాగించాలని, అందుకోసం ఆనాటి అమలు సూచించే బాటలో ఈరోజు ఎర్ర జెండా పట్టుకొని ఈరోజు సమాజ మార్పు కోసం ఈరోజు ముందుకు సాగుతా ఉన్నాం. ఆ దిశలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొనసాగిస్తాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరుల వారోత్సవాన్ని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది. जिंदाबाद एमसीपीआई जिंदाबाद एमसीपीआई తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలు. రైతులు పడుగాపులు కాస్తున్నారు. తన పంటను బ్రతికించగా తంట్లాట పడుతున్నప్పుడు నమ్మించి ముంచినారే రైతులకు నరకాన్ని చూపుతుండ్రే. కన్నీళ్ల పాలాయే ఈ రాష్ట్రము, కాలయమని తీరు కాంగ్రెస్ పాలనల. ఒక్క యూరియా బస్తా కోసం గుండ్రాతి మడుగు సొసైటీ వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన. సంబంధించి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును. నాకు 5.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు. అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా, మా అల్లుడు పోయినా ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది. ఎంత సిగ్గుచేటు అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి, నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు. 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం మీద, యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎంత అధ్వానమైన పరిస్థితి, ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని 10 ఏళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు 500-600 పెడితే కూలీలు రావట్లేరు. కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని, ఎకరానికి ఒక బస్తా ఇచ్చినా బాగుండు. కానీ 10 ఎకరాలు 5 ఎకరాలకు కూడా ఒక బస్తా, నేను ఇవాళ వెళ్తే 5.5 ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు. నేను నా కోసం రాలేదు, అందరి కోసం వచ్చినా అని చెప్పినా. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది చాలా దుర్మార్గం. చాలా యూరియా దొరక్క గడ్డి మందు తాగిన గిరిజన రైతు మల్లెల నర్సయ్యని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి. బాధితుడిని నర్సాపేటలో వెంకటేశ్వర ఆసుపత్రిలో పరామర్శ. రైతులు ఎవరూ అధైర్యపడొద్దు, ధైర్యంగా నిలబడి యూరియా కోసం ప్రభుత్వంతో కొట్లాడతాం. నిన్న యూరియా దొరక్క గడ్డి మందు తాగిన గిరిజన రైతు మల్లెల నర్సయ్యను ఈరోజు నర్సీపట్నం వెంకటేశ్వర దవాఖానాలో బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నర్సయ్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూడా నమస్కారం.
ఈరోజు నిన్న కలుపు మందు తాగినటువంటి రైతు బూరిక మల్లయ్య గారిని మల్లెల నరసయ్య గారిని బూరుగుగూడెం మల్లెల నరసయ్య గారిని పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్యం ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను పెట్టేటువంటి కష్టాలను చూస్తే మాత్రం కల్మషం లేనటువంటి రైతులను అవమానించేకరంగా ప్రజాప్రతినిధులు మాట్లాడడం, మంత్రులు మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రైతులంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా రైతుకు ఎవరండగా నిలబడ్డారు? నిజంగా రైతుని ఎవరినైనా రైతుల పట్ల ఈ రాష్ట్రంలో రైతుల పట్ల నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందేనంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అండగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండే. కానీ ఈరోజు ముందుగానే కేసీఆర్ గారు కూడా చెప్పిండు, వాళ్ళు వస్తే రాక్షసంగా పాలిస్తారు, ఇబ్బందులు పడతామని చెప్పిండు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇది ములుగు నియోజకవర్గంలో నాలుగో రైతు ఇట్లా ఇబ్బంది పడేది. ఎంతమంది రైతుల ప్రాణాలు తీస్తుందో ఈ మంత్రి తెలియదు. కానీ రైతు ప్రాణాన్ని నిలబడేటువంటి ప్రయత్నం డాక్టర్లను చేయమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా రక్షిస్తామని చెప్పిండ్రు. రైతు ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది పూర్తిగా ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రిదే బాధ్యత అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి అండగా ఉండి, ఆ కుటుంబంకి ఆ రైతుకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి, ఈ హాస్పిటల్ అన్ని ఖర్చులన్నీ భరించి, ఆ రైతుకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర చైర్మన్ గంటా రాజ్కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పారు పెద్దపేట గ్రామంలో సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే 23 కుట్టు మిషన్లను మహిళలకు అందించారు. 3 నెలల పాటు శిక్షణ అందించి వారి కుటుంబ పోషణ కోసం వారు వినియోగించుకునే విధంగా కరెంటు మోటార్తో కూడిన కుట్టు మిషన్లు అందించినట్లు ఆయన తెలిపారు. పేదరికానికి కులం ఉండదని, ఆకలికి మతం ఉండదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బార్ అసోసియేషన్ సభ్యులకు గంటా రాజ్కుమార్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, ఎంపీపీ మైలాబత్తుల సోని, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఇంజన్ కెనడీ, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. వేరే మతస్థులకు ఒక ఆకలి, వేరే కులస్తులకు ఆకలి వస్తుందా? ఉండదు కదా. ఆకలికి మతం ఉండదు, పేదరికానికి కులం. పార్లమెంట్ వాళ్ళు నిలబడాలనే కాన్సెప్ట్ తోటి రాజు ట్రస్ట్ ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా నిలబడతారన్నమాట. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Sir, Bhavni. Amma chappudu kontund andaru. Bedroom ka. Sikokunda sodara tappakunda manna avutundi nenu. మహిళలు ఆర్థికంగా నిలబడాలని మాకు రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మాకు నినాదం ఏంటంటే పేదరికానికి కులం ఉండదు, అదేవిధంగా కులాలకి అతీతంగా రాజు ట్రస్ట్ అనే కార్యక్రమం, మా యొక్క ట్రస్ట్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎక్కడైతే ఆర్థికంగా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలకి వారికి
2 నుంచి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ని ఇవ్వడం మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ఇంచుమించు 2000 కుట్టు మిషన్లు 3 రాష్ట్రాల్లో పంచడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పుడు 3 సెంటర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇది మొదటి సెంటర్. ఈ యొక్క సంవత్సరం వచ్చే సంవత్సరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రాజు ట్రస్ట్ తరపున ఉచిత కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనకబడిన ఆడబిడ్డలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వాలన్నదే రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం మేము పురస్కరించుకొని ఏ గ్రామంలో అయితే ఆడబిడ్డలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ లిస్ట్ అవుట్ చేసి లోకల్గా ఉన్న నాయకులు, లోకల్గా ఉన్న మా యొక్క ట్రస్ట్ యొక్క కార్యకర్తలు, వాలంటీర్స్ వారి యొక్క సహాయం తీసుకుని ఆ ప్రాంతాల్లో కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేసి 3 నెలలు వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. విజయవంతంగా ఇప్పటి నుండి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు ఇంకొక 1500 కుట్టు మిషన్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రేవు దాటాలంటే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పంటు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నర్సాపురం మాధవాయిపాలెం రేవు అతిపెద్దది. ఈ రేవు గుండా కోనసీమ జిల్లా సక్రియేటిపల్లి రేవుకు నిత్యం వేలాది మంది పంటులపై గోదావరి దాటుతుంటారు. మనుషులతో పాటు కార్లు, లారీలు వంటి పెద్ద వాహనాలు కూడా ఈ పంటులపైనే రేవులు దాటుతుంటాయి. ఇంత కీలకమైన ఈ పంటుల నిర్వహణ ఇటీవల అనేక విమర్శలకు దారితీసింది. 4 రోజుల క్రితం ప్రయాణికులతో వస్తున్న సమయంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. మధ్యలో నిలిచిపోయింది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెంది ఆర్తనాదాలు చేశారు. వెంటనే దాన్ని మరో పంటు సాయంతో దారికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది మరొక ముందే ప్రయాణికులతో వెళ్తున్న మరో పంట ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో కూడా కొంతమంది ప్రయాణికులు భయాందోళనలకు గురై కేకలు వేశారు. దీనికి కారణం అధిక లోడుతో వెళ్లటమే అన్న వాదన వినిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం పాపికొండల సమీపంలో లాంచీ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి సమయంలో నీటిపై రాకపోకలు జరపకూడదని, నదిలో నడిచే బోటు, పడవల పంటు వాటికి లైసెన్సులు తప్పనిసరి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వీటితో పాటు నడిపే డ్రైవర్కు లైసెన్స్ నిబంధనలు అమలు చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యతను కాకినాడ పోర్టు అధికారులకు అప్పగించారు. అయితే నర్సాపురం రేవుపై అధికారులు పర్యవేక్షణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తొంగలో తొక్కి సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులను పంటులపై ఎక్కిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమయ్యా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.